దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్న వీధి కుక్కల దాడుల అంశంపై సుప్రీంకోర్టు మరోసారి అత్యంత కీలకమైన తీర్పును వెలువరించింది. బహిరంగ ప్రదేశాల నుండి వీధి కుక్కలను పూర్తిగా తరలించాలంటూ గత ఏడాది నవంబర్ 2025న తాము ఇచ్చిన ఉత్తర్వులతో ఎలాంటి మార్పులు చేసే ప్రసక్తే లేదని సుప్రీంకోర్టు ధర్మాసనం మంగళవారం స్పష్టం చేసింది. ఈ ఆదేశాలను సవరించాలని లేదా వెనక్కి తీసుకోవాలని దాఖలైన పిటిషన్లన్నింటినీ న్యాయస్థానం పూర్తిగా కొట్టివేసింది. కుక్కల దాడుల భయం లేకుండా ప్రశాంతంగా జీవించే హక్కు దేశ పౌరులకు ఉందని స్పష్టం చేసింది. ఈ విషయంలో ప్రభుత్వాలు కేవలం మూగ ప్రేక్షకులుగా మిగిలిపోలేరని తేల్చి చెప్పింది. అలాగే రేబీస్ సోకిన కుక్కల కారుణ్య మరణానికి కూడా అనుమతి ఇచ్చింది. జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహంతా, జస్టిస్ ఎన్వి అంజరియలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యంగా వీధి కుక్కలను సంతానోత్పత్తి నియంత్రణ శస్త్రచికిత్సలు చేసిన తర్వాత వాటిని తిరిగి పాత ప్రాంతాల్లోనే వదిలేయాలన్న జంతు హక్కుల కార్యకర్తల వాదనలను కోర్టు తోసిపుచ్చింది. కుక్కలను వేరే ప్రాంతాలకు తరలిస్తే అవి అయోమయానికి గురై మరింత హింసాత్మకంగా మారతాయని ఎన్జీఓలు వాదించాయి. అయితే ఈ వాదనలతో విభేదించిన ధర్మాసనం క్షేత్రస్థాయిలో ఉన్న కఠిన వాస్తవాలను కోర్టు విస్మరించలేదు. దేశంలో చిన్నారులు, వృద్ధులు, అంతర్జాతీయ పర్యాటకులు నిత్యం కుక్క కాట్లకు గురవుతున్నారు. చిన్న పిల్లలు, వృద్ధులు కేవలం తమ శారీరక బలం మీదో లేదా కుక్కల దయ మీదో ఆధారపడి బతకాలని మన రాజ్యాంగం ఎక్కడా చెప్పలేదని పదునైన వ్యాఖ్యలు చేసింది. బహిరంగ ప్రదేశాలలో కుక్కల సంచారం ఆందోళనకరంగా మారిందని పేర్కొంటూ ఆయా జంతువులను షెల్టర్ హోమ్లకే పరిమితం చేయాలని స్పష్టం చేసింది. అంతేకాకుండా రేబీస్ సోకిన విపరీత ప్రవర్తన కలిగిన కుక్కల కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వాలని సూచించింది. గత ఏడాది జూలై, నవంబర్ నెలల్లో ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఆసుపత్రులు, పార్కులు, రైల్వే స్టేషన్ల వంటి పబ్లిక్ స్టేషన్ల నుంచి కుక్కలను తొలగించి షెల్టర్లకు తరలించాల్సి ఉంటుంది. అక్కడ నిపుణుల పర్యవేక్షణలో వాటికి చికిత్స, టీకాలు అందించాలి. అలాగే బహిరంగ ప్రదేశాలలో కుక్కలకు ఆహారం పెట్టడానికి కూడా కోర్టు నిషేధించింది. అధికారుల విధులను అడ్డుకునే వారిపై కఠిన చర్యలు ఉంటాయని సుప్రీంకోర్టు స్పష్టంగా హెచ్చరికలు జారీ చేసింది.